ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. ఈరోజు మనం హెల్త్కి ఎంతో మంచిదైన ఉసిరికాయతో నల్ల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఉసిరికాయలు తెచ్చుకుని ఉప్పు నీటిలో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకుని 2 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. ఇలా 2 రోజుల పాటు ఎండలో పెట్టుకోవడం వలన ఉసిరికాయలు ఈ రంగులోకి వస్తాయండి. ఇలా రావడం వలన ముక్కలు కట్ చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది. పచ్చిగా ఉన్న కాయలు ముక్కలు కట్ చేసుకుంటే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా ఎండిన ముక్కలు అయితే చక్కగా చాకుతో కట్ చేసుకుంటే చక్కగా ముక్కలు అయిపోతాయండి. అలానే దీంట్లో ఉన్న సి విటమిన్ ఏమీ పోదండి, చక్కగా ఉంటుంది. తర్వాత ఇలా ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లన్నీ కట్ చేసిన ముక్కలు వేసుకోవాలండి. ఈ కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే ఒక కప్పు నిండుగా కళ్ళుప్పు తీసుకుంటున్నాను, కొంచెం పసుపు తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో కొన్ని ముక్కలు వేసుకుని ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే మనం తీసుకుని ఉప్పు అంతా ఒకేసారి వేయకుండా సగం ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక జార్లో వేసుకుని మిగిలిన ముక్కలు కూడా అలా మిక్సీ పట్టుకోవాలండి. ఉప్పు పసుపు అంతా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియోలో చూసిన విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం కొంచెం నోట్లో వేసుకుంటే బాగా ఉప్పగా ఉండాలండి. అప్పుడు పచ్చడి నూరుకున్నప్పుడు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది, బూజు పట్టకుండా కూడా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్నదంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక జాడీలో కానీ వేసుకోవాలండి. వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మర్నాడు ముక్కల్ని ఒకసారి గరిటతో కదుపుకోవాలి. ఇలాగ వారం రోజులు బయట పెట్టుకోవాలండి. వారం రోజులు బయట పెట్టుకుంటే కనుక పచ్చడి బాగా ఊరుతుంది. తర్వాత అరగంట పాటు ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల పైన నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఎండలో పెట్టేటప్పుడు ఒక 4 నిమ్మకాయలు రసం పిండుకుని అరగంట పాటు ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 2 సంవత్సరాల పైన నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను 2 సంవత్సరాల క్రితం పట్టిన పచ్చడి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను 2 సంవత్సరాల క్రితం పెట్టిన నల్ల పచ్చడి అండి ఇది. ఉసిరికాయ తొక్కు. ఈ ఉసిరికాయ తొక్కుని నల్ల పచ్చడి అని కూడా అంటారు. ఈ తొక్కుతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామంటే ఇక్కడ పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు, ఎండుమిర్చితో చేయొచ్చు. ఎండుమిర్చితో అయితే కనుక 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ నిండుగా మినపప్పు వేసుకోవాలి. అలానే ఒక అర స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకోవాలి. ఈ మినపప్పు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని ఎండుమిర్చి వేసుకోవాలి. మీ కారం ఎంత తింటారో చూసి దాన్ని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పచ్చడి అవుతే కనుక 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎండుమిర్చి అవుతే కనుక 1 నెల రోజుల పైన నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల పైనే ఉంటుందండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి ఎండుమిర్చిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పెట్టిన తర్వాత మనం పచ్చడి తీసి పెట్టుకున్నాం కానీ ఉసిరి తొక్కు, ఆ ఉసిరి తొక్కుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఉప్పు వేయవసరం లేదండి. ఎందుకంటే మనం ఉసిరి తొక్కు చేసుకున్నప్పుడు సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం, కరెక్ట్గా సరిపోతుందండి. ఉసిరి తొక్కు ఎప్పుడు చేసుకున్నా కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలని, దీనివల్ల బూజు పట్టకుండా ఉంటుంది. ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగానే ఉంచుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో స్టవ్ పైన పెట్టుకుని దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. చాలామంది అయితే పోపు పెట్టుకోరు. పోపు పెట్టుకుంటే కనుక కొంచెం టేస్టీగా ఉంటుందని ఇక్కడ నేను పోపు పెడుతున్నాను. ఆవాలు జీలకర్ర కట్ చేసిన ఎండుమిర్చి వేసుకోవాలి. కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఈ పచ్చడి పోపు పెట్టుకున్నప్పుడు నువ్వుల నూనె వేసి వేయించుకుంటే కనుక పచ్చడి పోపు చాలా బాగుంటుందని, టేస్టీగా ఉంటుంది. అలానే హెల్త్ కూడా మంచిది. అలానే ఒక పావు స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడిని వేసి ఈ నూనెలో బాగా కలుపుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుందండి. మీరు కూడా ఈ ఉసిరి తొక్కు పచ్చడి, అదే నల్ల పచ్చడి చేసుకుని తినండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.